కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రోజుతో 200 కోట్ల మంది మహిళా ప్రయాణికులు తెలంగాణ ఆర్టీసీలో ప్రయాణించడం జరిగింది. అయితే ఇప్పటికి ప్రతి మహిళ 6,680 కోట్లు ఆదా చేసుకోవడం జరిగింది తెలంగాణ ఆర్టీసీలో ప్రయాణించిన మహిళలు. అయితే దసరా నాటికి మహిళల కోసం ఇంకా బస్సులు పెంచుతామని తెలంగాణ ప్రభుత్వం అంటుంది. అసలు ఫ్రీ బస్సుల గురించి తెలంగాణలో ఉన్న మహిళా ప్రయాణికులు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం ఈరోజు పబ్లిక్ టాక్లో. వచ్చేయండి. ఫ్రీ బస్ ఎట్లుంది మరి? ఫ్రీగా మంచిగానే ఉంటుంది. ఎట్లా మరి రేవంత్ రెడ్డి ఆడవాళ్ళకి మంచి హెల్ప్ చేస్తున్నట్టేనా? మంచిగా చేస్తాను. పిల్లలు చిన్న పిల్లలు మగ మనిషి అంటే ఒక్కడు పోతాడు కాబట్టి ఆయన ఖర్చు ఎక్కువ ఉండదు. పిల్లలు వేసుకొని పోతే ఆడపిల్లలను తీసుకొని పోతే ఎంత ఖర్చు ఉంటుంది. ఇప్పుడు అవన్నీ తక్కువైనాయి అన్నట్టు ఇప్పుడు మంచిగా. మరి ఆడవాళ్ళకి ఫ్రీ బస్ వల్ల నెలకి ఎంత ఆదా అవుతుంది? ఇక డైలీగా వేయడంలోకి అయితే ఈ 8,000 7,000 10,000 దాకా మిగులుతాయి అనుకో. ఇక అప్పుడప్పుడు వేయడంలోకి అయితే 3-4,000 మిగులుతాయి. ఏమ్మా బస్సులు ఏమన్నా పెంచాలంటారా? పెంచాలండి. అసలు ఇవైతే సరిపోవు. ఎందుకంటే వచ్చి 1.5 అవర్ అవుతుంది, ఇంతవరకు ఒక బస్సు లేదు. సో వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడే ఇంతసేపు అవుతే ఇంకా ఖమ్మం రీచ్ అయ్యేసరికి ఎంత టైం అవుతుంది, లేట్ అయిపోతుంది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఖమ్మం వెళ్ళాలి. ఖమ్మం వెళ్ళాలి, ఫ్రీ బస్సే. ఆ నుంచి కూడా వచ్చేటప్పుడు రష్ే కొంచెం. అంటే ఇప్పుడు వెళ్తుంటే బెటరేలే కానీ నార్మల్గా ఇలా ఊరికి వెళ్ళాలంటే కొంచెం బెటరే. టైం పట్టినా ఓకే, కానీ కాలేజెస్కి వెళ్ళాలంటేనే ఇబ్బంది అవుతుంది. ఎట్లా నువ్వు కాలేజీకి రోజు ఫ్రీ బస్సులో వెళ్తావా? ఫ్రీ బస్లో అంటే ఒక 3 days వెళ్ళా, హాస్టల్లోనే ఉంటున్నా. ఇంకా ఈ ఫ్రీ బస్ వల్ల సీట్ దొరకట్లే. సరే నిల్చుందాము అన్నా నిల్చోడానికి ప్లేస్ ఉండట్లేదు. మళ్ళీ మా అక్కడ ఖమ్మంలో నుంచి ఊరు, ఆ బస్సు రావడానికి ఒక టైము, మళ్ళీ దానికి ఒక రష్. ఇదంతా ఎందుకు అనేసి హాస్టల్లో ఉంటున్నా. ఒకవేళ బస్సెస్ పెంచితే అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది, నాకే కాదు ప్రతి స్టూడెంట్స్కి అయినా. ఫ్రీ బస్ అంటే కొంచెం ఒకవేళ ఫ్రీ బస్ ఇచ్చుంటే, ఒకవేళ స్టూడెంట్స్కి ఇచ్చుంటే బాగుండేది. రేవంత్ రెడ్డి గారు ఈ స్కీమ్ని 2020 డిసెంబర్ 9 సోనియా గాంధీ బర్త్డే నుంచి రిలీజ్ చేసే ఫ్రీ స్కీమ్ అనేది. అయితే దాదాపు ఈ జాబ్ చేసే ఆడవాళ్ళకి కావచ్చు, గృహిణులకు కావచ్చు, నెలకి 2-3 వేల నుంచి ఆదా అవుతుంది. అది రేవంత్ రెడ్డి గారికి ఏమైనా ఆడవాళ్ళ తరఫున విజ్ఞప్తి చేయాలనుకున్నా, బస్సులు పెంచాలని, ఇంకా స్టూడెంట్కి స్పెషల్ బస్సులు వేయాలని. అంటే ఇది చెయ్యటం గ్రేట్ అసలు. దీని వెనకాల వాళ్ళకి లాస్ చాలా ఉంటుంది. నిజం చెప్పాలంటే వాళ్ళకి చాలా లాస్ ఉంటుంది. కాకపోతే ఈ లాస్ని వాళ్ళు ఓవర్కమ్ చేస్తున్నారు. కాకపోతే మా స్టూడెంట్స్కి ఇబ్బంది అవుతుంది. మెయిన్గా వర్క్ చేసే వాళ్ళకి స్టూడెంట్స్కే ఇబ్బంది. నువ్వు చెప్పు బామ్మ, ఎలా ఉంది ఫ్రీ బస్ పథకం? రేవంత్ రెడ్డి గారు మంచి పథకం పెట్టారు. మా తమ్ముడు రేవంత్ రెడ్డి, నా తమ్ముడే నా బంగారు కొండ. మీ బంగారు కొండ. మరి మీ అందరి కోసం ఫ్రీ బస్సులు పెట్టారు. ఇంకా బస్సులు ఎందుకు పెట్టిండో పనిలేక చూడు బిడ్డ మాటలు. ఇగో 10 రూపాయలు తక్కువ పెట్టి బస్సు పెట్టింటే మంచిగా ఉండే. పింఛన్లు అవి ఇవి చేయకుండా ఫ్రీ బస్సు పెట్టేది లేకున్నది బిడ్డ. నా తమ్ముడే నా బంగారు కొండనే. మాది ఎక్కడ, మాది అలా ఊరు దగ్గరనే, మాది మా చెప్పు. ఎట్లా పైసలు లేకుండా మంచిగా ఊర్లోకి వెళ్తున్నాం? ఆడవాళ్ళకు మంచిగానే ఉంది, మగ పిల్లలకు కష్టం కదా. ఎవరికైనా 10 రూపాయలు 10 పైసలు కిలోమీటర్ కాడ తక్కువ పెట్టింటే అయిపోతుంది. ఎట్లా నెల నెల డబ్బులు మిగిల్చుకున్నట్టేనా? నెల నెల డబ్బులు మిగిలించుకున్నట్టే. ఏంది బిడ్డ, రోజు పోతావా మనం? రోజు ఏం పోం కదా, ఎప్పుడో ఒకసారి. అంటే మరి మీ బంధువుల ఇంటికి, టెంపుల్కి అన్నిటికి పోతున్నారా? ఒక్కసారి పోయినాం, ఇవాళ పోతున్నాం. మా తమ్ముడు పెట్టిన ఫస్ట్ ఒక్కసారి నెలకు పోయినాం, మళ్ళీ ఇప్పుడు పోతున్నాం. ఎట్లుందమ్మా ఫ్రీ బస్సు? సరిపోతున్నాయా, ఇంకా పెంచాలా? ఇక పెంచుండ్రి మరి, ఇక సరిపోకనే ఈ బస్ ఎక్కినాం. కానీ కాళ్ళు ఉన్నప్పుడు నాకైతే పింఛన్ రాదు, ఏది రాదు. 60 ఏం లేదు. ఇక మంచిగానే ఉన్నాయి బస్సులు అయితే. ఇప్పుడు ఇట్లే రోజు పోతాం, పోయిన నెలకు 2 నెలలకు పోతున్నాం వస్తున్నాం. మరి ఇప్పటికి 200 కోట్ల మంది ఆడవాళ్ళు ఎక్కారు ఫ్రీ బస్సులో. మరి రికార్డు సృష్టించింది ఆర్టీసీ. ఏమో అవన్నీ మనకు. ఏం చెప్తావు మరి? ఫ్రీ బస్సు మంచిదా? ఇంకా ఏమైనా ఫ్రీ బస్ అయితే మంచిదే. ఏం చెప్తావు రేవంత్ రెడ్డి గారికి? ఏం చెప్పుదు, నేను నాకు ముఖాల నొప్పులు ఎక్కిన, నేను దేవుని కడుకోతున్నా. ఇక పింఛన్ అయితే రాదు నాకు. రేవంత్ రెడ్డి గారి స్కీమ్ తెచ్చి 1.5 year అయింది. ఇప్పటివరకు 200 కోట్ల మంది ప్రయాణించారు. ఎలా చూస్తారమ్మా? చాలా సంతోషంగా ఉంది మేడం. మా ఒక్కొక్క మహిళకు మినిమం 2,000-3,000 మిగులుతున్నాయి ప్రతి నెల పేరు మీద. ఇంకొకటి ఏంటంటే బస్సులు తక్కువ ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది. కొంచెం బస్సులు పెంచితే బాగుంటుంది.
ఏమన్నా డిమాండ్ ఉందమ్మా బస్సులు పెంచాలి అని? బస్సులు పెంచాలి మేడం, బస్సులు పెంచాలి. కొంచెం పుణ్యక్షేత్రాలకు ఎక్స్ట్రా బస్సులు వేస్తే బాగుంటుంది. మామూలు మధ్యతరగతి మహిళలకు మాత్రం బాగా ఉపయోగపడుతుంది. చాలా హ్యాపీగా ఉంది. 200 కోట్లు అవ్వటం కూడా మాకు ఒక హ్యాపీగా ఉందండి. చెరుగట్టుకి ఇవ్వను. ఒక మహిళగా ఇంకేమన్నా రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఏమైనా స్కీమ్స్ తీసుకురావాలన్న ఆలోచన ఏమైనా ఉందమ్మా? మహిళలకు 2500 పథకం ఉందిగా మేడం, అది కూడా అమలు చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. నెలకు 2500 ఇచ్చేది. నువ్వు చెప్పమ్మా, పనిచేసే వాళ్ళకి నెలకి 2000 నుంచి 3000 మిగులుతున్నాయి, ఏమంటారు? ఏమన్నా రేవంత్ రెడ్డి గారు బస్సులు పెంచాలా, ఏమంటారు? పెంచాలి మేడం, పెంచితే బాగానే ఉంటుంది, మంచిగానే ఉంది ఇప్పుడైతే. కాకపోతే ఒక లోకల్ మా పల్లెటూరు మాది, అక్కడ బస్సులు ఒకటి ఆపరు అనేది, కొంచెం లేట్ అయితే కూడా ఆపరు అనేది బాధ ఒకటే. బాగానే ఉంది, పర్వాలేదు. పిల్లలకి ఏ ఊరు పోవాలన్నా, గుడికి పోవాలన్నా అన్నిటికి ఛార్జీలు పెట్టారు. ఛార్జీలు లేకుండా అవును, గుడికి పోవాలన్నా దేనికి పోవాలన్నా ఛార్జీలు పెడుతుంది. ఇప్పుడు అట్లా ఏం లేదు, నయమే, బెటరే. సగం పెడితే ఏమవుతుంది మేడం? అట్లా సగం పెడితే మమ్మల్ని మగవాళ్ళు తిడుతుండ్రు, ఆడవాళ్ళు తిడుతురు కదా. తిరిగిన వాళ్ళని తిడుతురు, తిరగని వాళ్ళని తిడుతున్నారు. ఎందుకు అట్లా? ఎందుకు మగవాళ్ళకు ఆడవాళ్ళకు సగం టికెట్ పెట్టచ్చు కదా? మళ్ళీ అట్లా పెడితే బాగుంటుంది కదా. మళ్ళీ ఎందుకు మమ్మల్ని ఎట్లా దసరా నుంచి ఎక్కువ బస్సులు ఆడవాళ్ళ కోసం వేస్తున్నారని ఎట్లా చూడాలమ్మా దీన్ని? మేడం బాగానే ఉంటుంది వేస్తే, కానీ ప్రతి స్టాప్ కాడ ఆపితే బాగుంటుంది. లోకల్లో ఆపకుండా సిటీ కాడ ఇక్కడ స్టాప్. ఒక విలేజ్ అమ్మాయిగా గవర్నమెంట్కి ఏం చెప్తావు మరి బస్సుల గురించి? ఏం చేద్దాం మేడం, మా లోకల్లో లేకుండా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఆడవాళ్ళకి రెస్పెక్ట్ లేదు. ఏ ఊరు నుంచి వచ్చినావు? నేను ఏదులా గోపాల్పేట మండలం వనపర్తి జిల్లా నుంచి వచ్చిన. వనపర్తి నుంచి వచ్చిన. అక్కడైతే తిట్టుడు కాదు, కండక్టర్లు డ్రైవర్లు మమ్మల్ని. ఫ్రీ బస్ ఉందా మీ ఊరికి? ఉంది ఉంది ఉంది. అసలు ముంచుకంత లేట్ అయితే ఆపరు. ఏమైనా స్టాప్ చెప్పలేం కదా, అన్నిసార్లు స్టాప్కు రాలేం కదా. నడవలేక బస్సు ఆపితే కూడా ఆపరు. ఒక మహిళగా ఫ్రీ బస్సు ఎలా ఉందో చెప్పు. బాగానే ఉంది మేడం, కాకపోతే ఇంకా టైం తప్పిందంటే బస్సు ఆపరు, తిడతారు, కండక్టర్లు తిడతారు. ఊళ్ళో అందరు ఆడోళ్ళకు బస్సు ఫ్రీ బస్ అయినాక విలువ లేకుండా అయింది, గలీజ్గా మాట్లాడుతున్నారు. కొంతవరకు అయితే నా ఒపీనియన్ ఏంటంటే కొంచెం ఛార్జీ తగ్గించి ఇద్దరికి సమానంగా పెడితేనే బెటర్ అని అనుకుంటున్నాను నేను. ఏమంటావమ్మా? అంతే మన మేడం, సగం టికెట్ పెట్టిందే మేలు ఇద్దరికి, ఆడవాళ్ళకు మగవాళ్ళకు. ఏమి వాల్యూ లేదు ఆడవాళ్ళకు. ఏంది స్టాప్ లేదు అని మాట్లాడుతుర్రు. సగం టికెట్ పెడితే బాగుంటుంది. జెంట్స్కు సీట్లల్లో కూడా లేడీసే కూర్చుంటారు మొత్తం. లేడీస్కు ఉపయోగపడుతుండొచ్చు, పర్వాలేదులే, కానీ బస్సులు కూడా పెంచాలి. మేము మొగోళ్ళు నిలవడం అయిపోతుంది, ఆడలు మొత్తం వచ్చి కూర్చోవడం సీట్లలో అయిపోతుంది, మొగోళ్ళు నిలవడం అవుతుంది. బస్సులు పెంచాలి. ఇప్పుడు లేడీస్ సపరేట్ బస్సులు వేసినా పర్వాలేదు. మొగోళ్ళకు సీట్లలో ఆడోళ్ళే కూర్చుంటారు, ఆడోళ్ళ సీట్లలో ఆడోళ్ళే కూర్చుంటారు. సీట్లు దొరుకుతలేవు, మొగోళ్ళకి ఇబ్బంది అవుతుంది. దీనివల్ల గవర్నమెంట్కి మీరేం విజ్ఞప్తి చేస్తారు? బస్సులు పెంచాలి. బస్సులు పెంచితే ఆడోళ్ళు కూడా ఉపయోగం, మొగోళ్ళు కూడా ఉపయోగం. ఇప్పుడు మొగోళ్ళు కూడా ఒక సీనియర్ సిటిజన్కు ఫ్రీ పెట్టాలి. సీనియర్ సిటిజన్కు 57 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఫ్రీ పెడితే కూడా గవర్నమెంట్కి అది కూడా ఉపయోగం అమ్మా. శాతగాని వాళ్ళు కూడా నిలబడుకుంటూ వస్తున్నారు. ఎట్లా అమ్మా, దాదాపు ఈ రోజుతో 200 కోట్ల మంది మహిళలు ఈ ఫ్రీ బస్సులో ప్రయాణించారు. మహిళలకు మీరేం ఫీల్ అవుతున్నారు? కాకపోతే దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయి కదా. ఫ్రీ అనేసరికి అందరు ఎక్కుతున్నారు, అవసరం ఉన్నా లేకుండా ఎక్కేస్తున్నారు. దాంతో కొంచెం ఇబ్బంది అవుతుంది మహిళలకు కూడా. దసరా నుంచి మరిన్ని ఫ్రీ బస్సులు వేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఫ్రీ బస్సులు ఎక్కువ వేస్తే బాగుంటుంది. దసరా నుంచి మహిళలకు ఫ్రీ బస్సులు ఎక్కువ పెంచుతున్నారు. మీ మహిళల పరంగా రేవంత్ రెడ్డి గారికి ఏమి విజ్ఞప్తి చేస్తారు? థ్యాంక్స్ చెప్తాం, అంతే, సంతోషం. ఎట్లా స్టూడెంట్స్ ఎక్కువ ఎక్కుతున్నారా, లేక జాబ్ చేసే మహిళలు ఎక్కువ ఎక్కుతున్నారా? స్టూడెంట్సే ఎక్కువ ఎక్కుతారు, స్కూల్ కాలేజ్ వాళ్ళు ఎక్కుతారు. స్టూడెంట్కి టయానికి బస్సులు దొరుకుతున్నాయా? లేట్ అవుతుంది. అఫ్జల్గంజ్కి ఫుల్ రష్గా ఉంటుంది, మరి సరిపోతున్నాయా బస్సులు? సరిపోవట్లేదండి. ఆయన అందులో టైంకి కూడా రావట్లేదు, ఏం లేదు. ఇంకోటి ఏంటంటే వచ్చి కూడా అక్కడ స్టే అవుతున్నాయి. మళ్ళీ ఇంకోటి ఏంటి, టైంకి వస్తే ఫుల్ అవుతాయి కదా. కాలేజ్ పిల్లలకి కూడా ప్రాబ్లం, మళ్ళీ స్కూల్ వాళ్ళ టీచర్స్కి వాళ్ళకి జాబ్స్ చేసుకునే వాళ్ళకి కూడా ప్రాబ్లం కదండి కొద్దిగా. ఫ్రీ బస్ స్టార్ట్ అయ్యి దాదాపు 1 సంవత్సరం అయింది. ఈ రోజు 200 కోట్ల మహిళలు ప్రయాణించారు. దీన్ని ఎలా చూస్తారమ్మా? అవునండి, ఫ్రీగా ఉన్నాయని చెప్పేసి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా బయలుదేరుతున్నారండి. అదొకటైతే మెయిన్ పాయింట్. డబ్బులు లేకుండా ఆడవాళ్ళు ప్రయాణిస్తున్న స్కీమ్ మీ ఆడవాళ్ళకి మీకు చాలా ఉపయోగంగా ఉంది కదా? ఉపయోగంగానే ఉందండి మాకైతే, చాలా మట్టుకైతే. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ 100s 200s పట్టుకొని వెళ్ళాలి.
కానీ ఇప్పుడు మాత్రం ఫ్రీగానే ఎంత దూరమైనా వెళ్ళగలుగుతున్నాము. నీ థ్యాంక్స్. దాదాపు 200 కోట్ల మంది మహిళలు ప్రయాణించారు. ఎలా చూస్తున్నారమ్మా ఒక మహిళ? మేడం అసలు అది బస్సు ఫ్రీ అనడం అది బాగాలేదు. ఏంటంటే బస్సు హాఫ్ టికెట్ అయితే బాగుంటుంది, కానీ అట్లా ఫ్రీ పెట్టడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. మార్నింగ్ 9కి రావాల్సిన బస్సు 9:30కి వస్తుంది. ఉస్మానియా హాస్పిటల్లో చేస్తాను నేను. చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఫ్రీ బస్ లేకపోయినా పర్వాలేదు మాకైతే. ఇక అందరు మాలాంటి వాళ్ళు ఉండరు కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా కోరుకుంటారు. అది ఎవరి ఇష్టం వాళ్ళు. కానీ ఫ్రీ బస్ అయితే బాగాలేదు, హాఫ్ టికెట్ అయితే బాగుంటుందని నా ఒపీనియన్. ఏమొద్దండి మాకు పెంచుడు. అసలు వాల్యూ లేకుండా పోతుంది బస్ ఫ్రీ వచ్చినప్పటి నుంచి. లేడీస్కి ఆపట్లేరు, ఒక్కొక్కరు ఆపుతారు, ఒక్కోసారి ఆపరు. 71 కూడా చెంగచెర్ల నుంచి ఇక్కడ అఫ్జల్గంజ్ అప్ అండ్ డౌన్. మాకు ఫ్రీ వద్దండి, మేమైతే బాగా రిస్క్ తింటున్నాం. ఆ ఫ్రీ లేకున్నా సరే కానీ మాకు కంఫర్ట్ ఉండాలి అంతే. దాదాపు 1.5 సంవత్సరం అయింది. ఫ్రీ బస్సు వల్ల మహిళలకు ఆదా ఏం లేదంటారా? ఆదా కంటే ఈ టెన్షన్ ఎక్కువ ఉందండి. అసలు డ్రైవర్లు, కండక్టర్లు, అసలు జాబ్ చేసే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. అట్లా ఫ్రీ బస్సు మరి మహిళల్లో ఇంట్లో ఉండే వాళ్ళే ఎక్కువ తిరుగుతారు, జాబ్ చేసే వాళ్ళకి కష్టం అవుతుంది. అంటే కొంచెం ఎక్కువ బస్సులు వేస్తే బాగుంటుంది. ఫ్రీ లేకున్నా పర్లే, టికెట్ ఉన్నా పర్లే, కానీ ఫ్రీ ఉండటం వల్ల ఇక్కడ నుంచి ఇక్కడ అబ్దుల్గంజ్ నుంచి కొంచెం హైకోర్టు వరకు కూడా బస్సు నడుచుకుంటూ వెళ్ళే దారి, ఒక 2 మినిట్స్ దారి కూడా బస్సు ఎక్కుతున్నారు. పేదవాళ్ళకి కావచ్చు, మధ్య తరగతి వాళ్ళకి కావచ్చు, ఎలా కాదన్నా నెలకి 2-3 వేలు సేవ్ అవుతాయి కదమ్మా ఫ్రీ బస్సు వల్ల. ఏమంటారు? కానీ మాకు రిస్క్ అవుతుంది. సేవ్ అయితే అవుతాయి కానీ రిస్క్ అవుతుంది ఎక్కువ. బస్సులు చాలా ఉండట్లేదు. రిస్క్ అవుతుంది కాబట్టి బస్సులు పెంచితే ఎలా ఉంటుంది? బస్సులు గవర్నమెంట్ పెంచితే ఎలా ఉంటుందమ్మా? పెంచితే బాగానే ఉంటుంది. పెంచితే పబ్లిక్ కొంచెం తగ్గుతుండదు. నిజంగానే ఆడవాళ్ళకి వాల్యూ లేదు అంటున్నారు. సరే వాల్యూ లేదని చెప్పి బస్సులు విపరీతంగా పెంచారు, అప్పుడు ఏంటమ్మా? పెంచినా కానీ ఎక్కువ పెంచితే ఏమి ఇబ్బంది ఉండదు, పెంచకుండానే ఇబ్బంది అయింది. మీరు ఒక మహిళగా చెప్పండి, ఆడవాళ్ళ కోసం ఆలోచించి ఫ్రీ బస్సు పెట్టడం అనేది ఎలాంటి ఆలోచన? బాగానే ఉంది, కానీ అందరూ అనవసరంగా యూజ్ చేసుకుంటున్నారు. కొంతమంది తిరగని వాళ్ళు కూడా తిరుగుతున్నారు. పొద్దున మార్నింగ్ రిస్క్ అవుతుంది, ఎంత రిస్క్ అవుతుంది. ఇప్పుడు ఈవినింగ్ ఇక్కడ బేగం బజార్కి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు అన్ని లగేజ్లు వేసుకొని ఎక్కితే మరి నార్మల్గా ఎక్కే వాళ్ళు ఎట్లా వెళ్తారు? చాలా రిస్క్ అవుతుంది. బస్సు ఎక్కలేకపోతున్నాము. బస్సులో అంత దొంగలు, డబ్బులు పెట్టుకున్న ఇబ్బంది అవుతుంది. ఆ జనాలు ఫుల్ రష్, నిల్చోడానికి కూడా ప్లేస్ లేకుండా చేతులు మండుతున్నాయి. ఎంతసేపు అని నిల్చుంటారు? 1/2 అవర్ అంటే నిల్చోవచ్చు. 1 అవర్ పట్టిద్ది ఇప్పుడు మాకు వెళ్ళడానికి. 1/2 అవర్ పట్టేది 1 అవర్ పడుతుంది.